హాయ్, అందరికీ నమస్కారం. దూరంగా ఎక్కడో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, చూడడానికి చాలా బాగుంది. నేల మీద ముట్టిస్తే దూసుకెళ్ళి ఆకాశంలో స్పార్కిల్స్ అలా ఎన్నిసార్లు చూసినా ముచ్చటగా అనిపిస్తుంది. కార్తీక మాసంలో మా అపార్ట్మెంట్లో ఒకరోజు ఒక ఫ్యామిలీ వాళ్ళిద్దరు చిన్నపిల్లలు ఇలాంటివే కాల్చడానికి తెచ్చుకున్నారు. పిల్లలు ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నారో, దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను కూడా చూసి చాలా సంతోషపడ్డాను. అసలు విషయం అక్కడే హ్యాపీగా ఫీల్ అవుతున్నానా, సడన్గా అందులో చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి కదా, చాలా స్ట్రాంగ్గా హిట్ అయింది నాకు. అది చల్లారిపోయి వచ్చి నాకు హిట్ అయినా కూడా దాని వేగంకి స్కిన్ బర్న్ అవ్వడం కాదు, ఇప్పటికి కూడా మార్క్ అలాగే ఉంది. డ్రెస్ చినిగిపోయి స్కిన్ ఊడిపోయింది డీప్గా. అమ్మో, ఆ దెబ్బ వాళ్ళకి తగిలి ఉంటే చిన్నపిల్లలు కదా అని భయమేసింది. కోర్స్ నేను ఆ రోజు వాళ్ళ సంతోషాన్ని ఎందుకు పాడు చేయాలని ఎవ్వరికి ఏం చెప్పకుండా ఇంట్లోకి వచ్చేసా. కానీ ఎన్నోసార్లు వేధిస్తుంది, అరే వాళ్ళు చిన్నపిల్లలు కదా, నేను చెప్పి ఉండాల్సి ఉండే, చెప్పకుండా తప్పు చేశాను అని అనిపిస్తుంది. లక్కీలీ నథింగ్ హ్యాపెన్ టు దెమ్. దీన్ని నేను పాజిటివ్ పర్స్పెక్టివ్తో చెప్పాలా, నెగిటివ్ పర్స్పెక్టివ్తో చెప్పాలా కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ ఎక్కడో ఆకాశంలో వెలుగులు జిమ్ముతుంది, కానీ ఎంతమందికి హిట్ అయిందో మనకి మాత్రం తెలీదు. ఎవ్రీ అకేషన్కి వాడుతూ ఉంటాం కదా వాటిని. సో కేర్ఫుల్గా ఉండండి అని మాత్రం చెప్పగలను. ఇది వీకెండ్ బ్లాగ్, సాటర్డే అండ్ సండే. సాటర్డే ముందే తెలుసు బయటికి వెళ్తామని, సో లంచ్లోకి కిచిడీ చేశాను. ఈవినింగ్ డిన్నర్ బయట ఫినిష్ చేసుకొని ఎవరికి నచ్చిన డెజర్ట్స్ వాళ్ళు. ఫ్రూట్ సలాడ్ నాది, పిల్లలకి ఐస్ క్రీమ్స్. ఇది సండే రోజు అవకాడో అండ్ బనానాతో చేసిన మిల్క్ షేక్. స్మూతీ అంటారేమో, అయినా మిల్క్ ఉంది కాబట్టి మిల్క్ షేక్ అనొచ్చు. ఐస్ క్రీమ్ అయితే వాడలేదు అందులో నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి విషయాల్లో కేర్ఫుల్గా ఉండండి. ఓకే, టాటా, బాయ్ బాయ్.